లంచం ఇస్తేనే బిల్లులు క్లియర్. అధికారులు బ్రోకర్ల మాదిరి వేధిస్తున్నారు. సీఎం మంత్రులకు పాలనపై పట్టుందా? అరుంధతి నగర్లో భూమాయ, పేదల జోలికి వస్తే ఊరుకోమంటూ ఎంపీ ఈటెల. రాష్ట్రంలో 7 నుంచి 10% లంచం ఇస్తే తప్ప బిల్లులు క్లియర్ కావడం లేదని ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఇళ్లలో ఉండేవారు సైతం దుకాణాలు తెరిచారని వ్యాఖ్యానించారు. లంచాల కోసం అధికారులు బ్రోకర్ల మాదిరి వేధిస్తున్నారని సంచలన కామెంట్ చేశారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో అత్యంత అసమర్థ అవినీతి సమన్వయం లేకుండా రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందని విమర్శించారు. మళ్ళీ అధికారంలోకి వస్తామో లేదో అని అందిన కాడికి దండుకుంటున్నారని ఆరోపించారంటూ అందిన కాడికి దండుకోవడంలోనే అలా పనిలో ఉన్నారు. ఎందుకంటే ఎట్లయినా ఇక మళ్ళీ 10 ఏళ్ళ దాకానో 20 ఏళ్ళ దాకానో కనిపించదేమో అన్నట్టుగానే చేస్తూ ఉన్నారు. ఇక దొరికిందే అవకాశం. ఇంకొకటి మళ్ళీ 10 ఏళ్ళ దాకా ఇప్పుడున్నోడు ఎవడైనా బతుకుతాడా ఉంటాడా లేదా మనం కోరుకుందాం మంచిగా ఉండాలని, ఎలకాలం ఉండని. కానీ ఆరోగ్యంగా ఉండి బయటకు వచ్చి ఇప్పుడున్నటువంటి మంత్రులు మళ్ళీ 10 ఏళ్ళకు ఉంటారన్న గ్యారంటీ అయితే లేదు. అంటే ఆరోగ్యంగా నేను చెప్పేది బయటకు వచ్చి మళ్ళీ పని చేస్తారు, మళ్ళీ రాజకీయాలు ఉంటారనే గ్యారంటీ లేదు. కాబట్టి ఇక దొరికింది దోసుకుందాం, అవకాశం ఉన్నది. ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు ఇదంటారు కదా, ఇప్పుడు కాక ఇంకెప్పుడు అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇగో రాష్ట్రంలో 7 నుంచి 10% లంచం ఇస్తేనే బిల్లులు తప్ప బిల్లులు క్లియర్ కావడం లేదని ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు అంటూ. ఈ బిల్లుల సంగతి మీకు గుర్తుందా? అందరికంటే ముందు బయట పెట్టింది నేనే. కావాలంటే ఇగో ఇక్కడ ఉంది చూడండి, పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు ఖచ్చితంగా 7 నుంచి 12% దాకా 12% దాకా పర్సెంట్ అప్పచెప్తే తప్ప వాళ్ళకు పైసలు వస్తలేవట. ఇగో ఈయన ఇప్పుడు చెప్పిండు, ఎవరు? ఈటెల రాజేందర్. మనం ఏ రోజు చెప్పినాం? అలా డబ్బులు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి చేసినటువంటి వర్క్స్ కి సంబంధించి వీళ్ళు రిలీజ్ చేసి అదే తగ్గియాలా దీంట్లో డైరెక్ట్ గా 12% కమిషన్, 12% కమిషన్ చూసుకోండి. అంటే దగ్గర 100 కోట్లకు పైగా, దగ్గర 100 కోట్లకు పైగా. ఇది ఏనాడు చెప్పినా చూసిరా మీరు? లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి గుర్తుపట్టాలి. ఇగో 1 మంత్ ఎగో నెల కిందనే నేను చెప్పిన కమిషన్లు దండుకుంటా ఉన్నారు. మంత్రి భార్యతో సహా ఈ పనిలో ఉన్నారు. ఆయన పేరుకు బట్టి విక్రమార్క, బట్టి గట్టోడు అనుకున్నాం కానీ ఉట్టోడని తేలిపోయిందని ఆనాడు చెప్తూ నేను నెల కిందనే ఆ తీసుకుంటున్నటువంటి కమిషన్ల బాగోతాన్ని చెప్పిన. నాకు ఖుద్దు కాంట్రాక్టర్లు చెప్తానే చెప్పిన. నేనేమి అలా పోయి చూసినా, నేను తొంగి చూసినా, ఏం వాళ్ళ ఇంట్లో భూతద్దం పెట్టినా లేకపోతే వాళ్ళ ఇంట్లో కెమెరా పెట్టినా కాదు కదా. ఇచ్చినోడు బాధతో చెప్పినోడే అన్న నేను ఇవ్వాల్సి వచ్చింది, ఇయ్యక పోతే నా బిల్లులు పాస్ చేయమని చెప్పారు. అందుకే తప్పని పరిస్థితులలో మేము ఇంత చెల్లించుకోవాల్సి వచ్చింది. మా దగ్గర అందరూ L1 కాంట్రాక్టర్లు అంతా కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళు బాధపడ్డారు. ఇక 120 కోట్లు వేసుకొని 120 కోట్లు ఎవరి జేబులకు పోయినాయి తెలుసా? డైరెక్ట్గా బట్టి విక్రమార్క జేబులకు పోయినాయట. ఇక్కడ 12% కమిషన్ ఎవరు ఇచ్చిండ్రు? డైరెక్ట్గా కాంట్రాక్టర్లు తీసుకుపోయి బట్టి విక్రమార్క భార్య నందిని టోకెన్లు ఇస్తే తప్ప బిల్లులు రిలీజ్ చేయలేదట. సో ఆమె అప్రూవల్ చెప్తే తప్ప, ఓకే అంటే తప్ప వాళ్ళకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితి. ఆమెకు అప్పచెప్తే తప్ప ఇలా వాళ్ళకి డబ్బులు రాలేదు. సో ఇవి రిలీజ్ చేయడానికి కారణం ఏంటిదంటే ఈ కమిషన్ కోసం రిలీజ్ చేసిండ్రు. చేయడానికి కారణం ఇది. వాళ్ళకి డబ్బులు ఇట్లా తీసుకోవడానికి కాంట్రాక్టర్లు మూసుకొని అన్ని కింద మీద అన్ని మూసుకొని సప్పుడేక తీసుకుపోయి పైసలు ఇచ్చి ఇవన్నీ కూడా బిల్లుల్ని తెచ్చుకునే పరిస్థితికి వచ్చేసారు. ఇక్కడ నేను అడుగుతా ఉన్నా, మరి ఎందుకో బుడ్డ కాంట్రాక్టర్లకి ఇయ్యో, చిన్న కాంట్రాక్ట్? ఇది ఎప్పుడు చెప్పినాం మనము? నెల కింద చెప్పినాం. ఇవాళ ఇక్కడ ఎవరు చెప్పిండ్రు? ఇగో ఇక్కడ రాశారు చూడు, రాష్ట్రంలో 7 నుంచి 10% లంచం ఇస్తే తప్ప బిల్లులు క్లియర్ కావడం లేదని. ఈటెల రాజేందర్ కొంత తక్కువ చెప్పినట్టు 12%. అది నాకు తెలుసు కదా, పూర్తిగా ఇచ్చినోడే చెప్పిండు కదా. 12% ఇస్తే తప్ప అలా బిల్లులు క్లియర్ కాలేదు. ఇట్లాంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇక మళ్ళా దొరకదు, దొరికిన కాడికి అందుకుందాం ఇప్పుడు తప్ప మళ్ళెప్పుడు అన్నట్టుగా ఇలా ప్రవర్తన ఉన్నది రాష్ట్రంలో. అదే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళు కూడా అందుకున్నారు. ఎలా ప్రతిపక్షాలు అందుకున్నాయి. మనం ఎప్పుడో చెప్పినాం ఇట్లా జరుగుతుందని. చూసుకోవాలి కదా, వీళ్ళు అప్పటి నుంచే మాట్లాడాలి కదా, మాట్లాడరు.